ఏం చేస్తున్నాడా పిల్లవాడు? వడగాలి చెవులోకి దొరబడకుండా ఉత్తరీయాన్ని తలకి అడ్డగుడ్డగా చుట్టుకున్నాడు. చేతిలో ఒడిసెల రాళ్ళు పట్టుకున్నాడు. హరే రామ హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఒడిసెలు విసురుతూ భగవన్నామం చేస్తున్నాడండి. ఇదే విశేషం. మనకు అనుమానం, ఏమండి పక్షులకి భాష తెలుసా, జెండాలు తెలుసా, పార్టీలు తెలుసా? అంటే ఎగిరిపోతాయి కదా. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు. ఏకక్రియా వ్యర్థకరీ బభూవ అని ఆ పక్షులు ఎలా అయినా ఎగిరిపోతాయి. ఈ లోపల ఉన్న పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదురా పక్షి. కాబట్టి శ్వాస ఉన్నంత వరకు భగవన్నామం చేస్తూ వెళ్ళిపో. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని శాస్త్రం. ఇది ఎప్పుడు పతితమైపోతుందో తెలియదు. ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలి, ఉన్నప్పుడు దీన్ని సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో పెట్టుకోవాలి. భగవన్నామం చేస్తున్నాడు, ఒడిసెలు విసురుతున్నాడు. నిండుగా మెండుగా దండిగా కంకులు ప్రకాశిస్తూ పంట కనపడుతూ ఉన్నది, జొన్న పంట. అలాంటి సమయంలో అంత మంచి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పూట ఈ పిల్లవాడికి మంచు వాన కురిసినట్లుగా భగవన్నామం వినపడ్డదండి. చూడండి.